మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో శుక్రవారం సంత దినం కావడంతో కూరగాయలు సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైకుపై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకోవడం బాధాకరం. సంత దినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతిఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు చెప్పారు. మృతులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలిపిస్తున్నారు. హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైకుపై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలుస్తాయని, ప్రస్తుతం శవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.